అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ జూలై నెల 23వ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారి గురించి జీవితంలో డబ్బు సమస్యలు చాలా ఎదుర్కొన్నారండి. డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అధికంగా శ్రమ పడుతుంటారు. అలాగే అందుకు తగినటువంటి బరువు బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల కోసం వారి అవసరాల కోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది రాక చాలా రోజుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటారు. ప్రతి పనిలో కూడా అపజయ పాలవుతూ మాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ప్రతిరోజు కూడా కృంగిపోతూ నిరాశ చెందుతూ ఉంటారనమాట. అయితే ముందు రోజుల్లో మీకు అనేక విధాలుగా మంచి లాభాలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే బాగా కలుపుగోలుతనంగా మీ మనసులో ఏదైతే దేని గురించి అయితే అన్ని భయాలు, సంకోచాలు, ఎన్నో బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనకు మంచి జరుగుతుంది మాత్రమే అనుకోవాలి. మనకి ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరు కూడా సర్వసాధారణంగా ఉంటాయి. అయితే ఏంటంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎవరు కూడా పైకి చెప్పుకోరు కదా. ఎవరికి ఉండేటువంటి సమస్యలు అనేటివి వారికి ఉంటాయన్నమాట. కాబట్టి మీకు కూడా ఏంటంటే గడిచినటువంటి గత కొంతకాలం నుంచి చూసినట్లయితే అన్ని సమస్యలు ఎక్కువగా చాలామంది ద్వారా మీరు మోసపోవడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కొన్ని ఏంటంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే మీకు ఏదైనా ఇతర సమస్యల వల్ల కావచ్చు. కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మీ ద్వారా సహాయం పొందిన వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందరికీ కూడా కూడా సహాయం చేశారు. కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని దూరం పెట్టేశారు. కాబట్టి కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. కాబట్టి సహాయం చేస్తారు. కాబట్టి మీకు ఏదైనా కానీ ఒక విషయం తెలిసినా, లేదంటే మీరు ఏదైనా ₹1 సంపాదించుకుంటున్నా కూడా జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి విషయాలు కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల కూడా ముందు రోజులలో ఏంటంటే మీకు ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారో, ఎవరికైతే మీ పర్సనల్ విషయాల గురించి చెప్పారో అటువంటి వారు ఏంటంటే మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ నలుగురిలో మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రతిరోజు కూడా మీరు బాగుంటే చూసి ఓర్చుకోలేని వారు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి అటువంటి చిన్న వ్యక్తుల నుంచి కూడా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి ద్వారా మోసపోయారు. అలాగే వారు చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించలేకపోయారు. ఏమీ చేతగాని వాళ్ళ మనకి ఏమీ రాదు, మీ ద్వారా మాకు ఏదైనా ఒక ఉపాయం అనేది మాకు కలిగితే బాగుంటుందని చెప్పి మీ చుట్టూ చేరినటువంటి వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా సమస్యలకు గురి చేస్తే విధానంగా ఇబ్బందికరంగా మారిపోయారు. మీ పేరును తలుచుకుంటూ మీరు పెట్టినటువంటి భిక్షను తింటూ బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తులే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. కాబట్టి వారి యొక్క అసమర్థత గురించి మరి ఎప్పుడు కూడా మీ దగ్గర చెప్పుకోరండి. ఈ ద్వారా అన్ని విధాలుగా కూడా లాభాలు పొందారు. జాలి, అలాగే ఎటువంటివన్నీ కూడా మీకు ఉన్నటువంటి అది పెద్ద వీక్నెస్ అనమాట. మీ ముందు ఎవరైనా కానీ కొంచెం జాలీగా మాట్లాడినా, వారి సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చినా కూడా మీరు వెంటనే కరిగిపోతారు. అది డబ్బుల పరంగా కావచ్చు, లేదా ఇంకేదైనా దేని గురించి అయినా కావచ్చు, వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. వెంటనే నమ్మి మోసపోతుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం సమస్యలను ఎదుర్కోబోతున్నారు భవిష్యత్తులో కూడా. అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం వారు అవుతారు. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనల్ని మనుషులు మోసం చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడు. కాబట్టి భగవంతుడికి మన మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం ఏమైనా కానీ నమ్మాల్సి వస్తే నమ్మకాన్ని భగవంతుడి మీద పెట్టండి. మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకి ఏదో ఒక మంచి జరుగుతుందనేటువంటి నమ్మకాన్ని మాత్రం కలిగినట్లయితే ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లో మనకి మంచి జీవితాన్ని భగవంతుడు సమాజంలో మంచి పేరును తీసుకొస్తాడు. ఇక ముఖ్యంగా వేరేలోకి వెళ్తే రేపటి రోజున మీకు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంతమంది నూతన వ్యక్తి ద్వారా కొన్ని సలహాలు మీరు తీసుకుంటారు. ఆ సలహాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. అది ఏ పనిలోనైనా కావచ్చు. వారి సలహా మీకు ఒక మంచి స్ట్రాంగ్నెస్ అనేది మీకు మీ జీవితానికి ముడిపడి ఉన్నటువంటి అంశంగా మారబోతుంది. ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు మీకు బాగా కలుపుబాటుగా ఉంటాయి. రాశిపరంగా విద్యార్థులకు కూడా రేపటి రోజున మంచి భవిష్యత్తులో అవకాశాలు వచ్చేందుకు బాగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు వింటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి లాభాల బాటగా ఉంటుంది. బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో ప్రతికూలతలు ఏవైనా ఉంటే ఇంట్లో
చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ధూపదీప నైవేద్యాలతో మీరు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండేటట్టు పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మన ఇంటి నుండి బయటికి వెళ్ళి అనేక రకాల సమస్యలకు గురి అవుతుంటాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం మనం తీసుకొచ్చుకోవాలంటే అది మనకు దేని ద్వారా వస్తుందంటే మనకు మంచి సంగీతం, మంచి బుక్స్, లేదా పిల్లలతో సరదా గడపడం, లేదంటే ఇంట్లో ఆధ్యాత్మిక పరంగా మనకు ఏర్పరచుకోవడం అంటే ఇలాంటివి చేయడం వల్ల మనకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా మనం తగ్గించుకున్న వరం అవుతాం. కాబట్టి బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లోకి రాగానే పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో నింపుకునేలాగా ఉండాలంటే మనకు నచ్చినటువంటి పని మనం చేసుకోవాలి. ఇక విద్యార్థులకైతే చాలా మంచి భవిష్యత్తు మనకు రేపటి రోజున కనిపిస్తుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి, వ్యాపారస్తులు బాగా లాభాలు వస్తాయి. చిన్న చిన్న మార్పులన్నీ జరుగుతుంటాయి. పెద్దగా అయితే సమస్యలు లేవు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు తోటి ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం రేపటి రోజున వారి నుండి ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారి ద్వారా కొంచెం విమర్శలు ఎదుర్కోవడం కానీ ఇది మీ పై అధికారుల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిగా మారబోతుంది. దానివల్ల మీరు కొంచెం అధికంగా ఒత్తిడి గురవుతారు. కాబట్టి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు చేసే పనిని ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లోనైనా కానీ మీ పై అధికారులు అలాగే మీ సహ ఉద్యోగులు తప్పకుండా గుర్తిస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం తప్ప మరేం లేదు. ఇక మీ జీవితం అనేది కష్టాల పాడే పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోకండి. మంచి ఆదాయం అలాగే ఇంట్లో సమృద్ధిగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అన్నిటా కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పి నమ్మండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఊహించినటువంటి దాని లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు చాలా నమ్మకస్తులండి. ఏంటంటే ఎవరికంటే ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. దీన్ని వీక్నెస్గా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి గురి చేస్తున్నారు. అటువంటి శత్రువుల మీ నుండి దూరం అవ్వాలంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే లలిత సహస్రనామం పఠించుకోవడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే మీకు కీడు తల పెట్టాలో చూస్తున్నారో అటువంటి వారు కూడా మీ నుండి దూరం అవుతారు. దైవానుకూలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి కూడా చాలా రాశిపరంగా ఎక్కువగా చూస్తారండి. దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. రేపటి రోజున ఒక స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కల్పిస్తుంది. మీ ఇంట్లో కొలువై ఉన్నటువంటి ఆ స్వామి మరెవరో కాదండి, పరమేశ్వర అనుగ్రహం మీకు బాగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున పరమేశ్వరుడు పూజ చేయండి. దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని చక్కగా సందర్శించండి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా ఏంటంటే మీరు దీపారాధన చేసుకోండి. పరమేశ్వరుడు యొక్క ఆలయానికి కూడా వెళ్ళి కుదిరితే కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుడు యొక్క స్వామి యొక్క సంబంధించినటువంటి సూత్రాలు పఠించుకోవడం, ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో తిరిగి అనేది ఉండదన్నమాట. అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. అలాగే రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనం ఉంటుందండి. ఇంట్లో అవసరాలకు సరిపడే డబ్బు ఉంటుంది. అలాగే ఎవరికైనా సహాయార్థం కూడా మీకు ₹1 ఉండే విధానంగా ఉంటుందన్నమాట. ఈ రాశివారు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు అనేవాడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి స్వామికి ఎప్పుడు కూడా దగ్గరైనటువంటి పనులు చేయండి. మనలో ఎంతమంది ఉన్నా కానీ అంటే ఎంత కోపతాపాలు, ఎంత ఈర్ష ద్వేషాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రేమగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించిన స్వామి వెంటనే గురవుతారు. ఇంకా ఎవరైతే తక్కువ అంచనా వేశారో అటువంటి వారు రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారు తప్పకుండా ఒక బెల్లం చుట్టూ ఈగల్లాగా ఏ విధంగా అయితే ఉంటారో అలా చేరుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నటువంటి, మీరు ఊహించినటువంటి ధన లాభాలన్నిటివి మీరు చేసేటువంటి పనులలో తప్పకుండా కలుగుతాయి. అలాగే పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం కూడా మర్చిపోకండి. ఈ రాశి వారు ఎవరైతే సంతానం వివాహం కోసం మీరు చూస్తున్నారో అటువంటి వారు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల మీకైతే మంచి జరుగుతుంది. ఏదైనా కానీ సోమవారం నాడు లేదా శనివారం నాడు కానీ రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. దానివల్ల మీ యొక్క సంతానం అనేది తప్పకుండా మీకు చెప్పినటువంటి మాట వినడం కానీ లేదా సంతాన సమస్యలు ఉంటే ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా అలాగే మంచి రోజు చూసుకొని చక్కగా మీరు ఈ పని చేసి చూడండి. మంచి పుణ్యం అయితే లభిస్తుంది. అలాగే ఇంట్లో తులసి మొక్క ఆరాధన కూడా స్టార్ట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయండి. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామ్య వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి అంశాలు అయితే కనబడుతున్నాయండి. ఇక ఇంటి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీ ముందుకైతే ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. కానీ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఏకపక్ష నిర్ణయం అయితే కాకుండా అనుభవజ్ఞుల సలహాతో వేతనం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అతి కుతూహలమైనటిపై మీకు అనుభవిస్తారు. మీ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరైతే కొంత మేర మీ యొక్క జీవితంలో ప్రతికూలతను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజున కనబడుతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరైతే ఒక చిన్న పొరపాటును చేయనున్నారు. ఈ కారణంగా మీరు మీ యొక్క పై అధికారులచే కొంచెం మాటలు కొన్ని వివాదాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా మీరైతే ఈరోజు చేసేటువంటి ప్రయాణాల వల్ల మీ యొక్క మైండ్ అంతా కూడా క్రమ్జీగా మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేసేటువంటి పనితీరుగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు అయితే మీరు మీ యొక్క మూలధనం సంపాదించుకోగలుగుతారు. వండి బకాయిలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు. లేదంటే కొత్త ప్రాజెక్టులు లబ్ధిల కోసం నిధుల కోసం మీరైతే ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితులు మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు కావలసినటువంటి సౌకర్యాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తారు. దీనివల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేటివి వల్ల మీరు ఈరోజంతా డల్గా నిదానంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ డేట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విఫలం అవడం వల్ల మీ యొక్క నిరాశకు గురి అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపారాలు పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. మీకు కావాలనుకున్నటువంటి విధానంగా చాలా వరకు కూడా ఇలా నెరవేరడంతో ఈరోజంతా కూడా మీరు నవ్వులను మురిపించేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో ఈరోజు ఉంటుంది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది చాలా ముఖ్యము. ఇక అదేవిధంగా అందమైనటువంటి సున్నితమైనటువంటి కమ్మని సువాసన ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి పువ్వు వలె మీ యొక్క ఆశయాన్ని వికసిస్తుంది. మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడతారో తెలుసుకొని దానికి తగినట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ యొక్క విషయాలకే ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మీ యొక్క సహాయం అవసరమైనటువంటి స్నేహితులు ఇవాళ మీకైతే ఖచ్చితంగా కూడా వారి కోసం మీ యొక్క ఖచ్చితంగా అయితే మీకు అందించి తీరుతారు. ఇక మీ యొక్క ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైనటువంటి కానుకలు అందించనుంది. ఇక వృత్తిపరమైన విషయాలకు అడ్డంకులు మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించబడుతుంది. ఇక మీ యొక్క చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా అదంతా తీర్చేస్తుంది. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం అనేది కేటాయించకుండా అనవసరమైన సమయాన్ని అయితే మీరు వేచి చూసుకోగలుగుతారు. ఇది ఈ రోజున అంతా కూడా చెడగొట్టేస్తుంది. ఇక వైవాహిక జీవితంలో ఇక చాలా ఉంటున్నాయి అని చెప్పేసి ఈరోజు మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు పాటించవలసిన ఒక చిన్న పరిహారం విషయానికి వస్తే ఆవ నూనె ఉంటుంది కదా, ఆ యొక్క నూనెను మీ ఇంటి ముఖానికి ప్రతిబింబం చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే పిండి కలిపి తీపి పదార్థం నైవేద్యం తయారు చేసి పక్షులకు పెట్టండి. ఇది మీ యొక్క ఆర్థిక వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఈ విధంగా రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనుకూలతలు అధిగూఢంగానే కనిపిస్తున్నాయి. ఇంకా అదేవిధంగా మీరు కూడా చాలా కాలంగా సమస్యతో బాధపడుతున్నట్లయితే సమస్యకు తగినటువంటి ప్రేమ చూశారు. ఈ విధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు మిశ్రమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీ యొక్క జీవితం పైన సాగిపోనుంది. మీ ప్రతికూల సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంత మేలు చేస్తుందండి. శివనామస్మరణ అసలు మరవకండి. ఇంకా అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. మీకున్నంతల పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుండగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా గోమాతను దానం చేయడం వల్ల మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. గోమాతను సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు ఉన్నంటి మీకు ఖచ్చితంగా తోడుంటాయి. కాబట్టి రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఎవరితో మీరు ఎలా ఉంటుంది మీకు రేపటి రోజున జాతక ఫలితాలు అన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, పాటించవలసిన నియమాలన్నీ పరిహారాలు చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.